హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే టేక్ అ పాజ్, వెంటనే వెళ్ళి లాస్ట్ వీడియో చూసేయండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఇది మా థాయిలాండ్ ట్రిప్లోని డే టూలో సెంచరీ ఆఫ్ ట్రూత్ తర్వాత డైరెక్ట్గా మేము ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వచ్చాము. అది చూసి గాజుల షాప్ అనుకున్నా నేను. గాజు కావా? లోపలికి వచ్చాక ఇలా బోట్లో మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ అంతా చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకొని వెళ్ళి ఎండింగ్లో అయితే వదిలేస్తారు. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఒక స్ట్రెయిట్గా ఉన్న స్ట్రీట్లా ఉంటుంది. వాటర్లో వెళ్తూ ఉంటే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ స్టోర్స్ అన్నీ కనిపిస్తాయి. అన్నీ ఉంటాయి, లైక్ క్లోతింగ్, జ్యువెలరీ, ఫుడ్ అన్నీ ఉంటాయి. బట్ ఎక్కడ స్టాప్ అయితే ఉండదు. ఎక్కడైతే లాస్ట్లో వదిలేస్తారో అక్కడి నుంచి బై వాక్ ఇప్పుడు చూసిన మార్కెట్ మొత్తం ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ రావాలి. సో అప్పుడే మనం ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, తినాలన్నా మనం రిటర్న్ వచ్చినప్పుడే తినాలి. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం, లైక్ అరౌండ్ 1-2 o'clock ఆ టైంలో వెళ్ళాము. సో ఎక్కువ రష్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న వాటర్లో కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్లా పెట్టి దాని మీద కూడా చిన్న చిన్న స్టోర్స్ లాంటివి పెడుతూ ఉంటారంట. సో అప్పుడు అయితే ఎక్కువ రష్ ఉన్నప్పుడు అన్ని ఫుడ్ ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ అలాంటివి కూడా పెట్టి అమ్ముతూ ఉంటారంట. సో మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఎక్కువ రష్ లేదు. అండ్ వాటర్లో ఎక్కువ స్టోర్స్ అవి అయితే లేవు. బట్ ప్లాట్ఫామ్ మీద మాత్రం చాలా ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. నాకు ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే మాత్రం ఆర్టిఫిషియల్లా అనిపించింది. లైక్ ఒక మ్యాన్ మేడ్లా అనిపించింది. న్యాచురల్గా ఫామ్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు. ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసాము, అంటే బోట్ ఎగ్జిట్ పాయింట్. సో అక్కడ ప్లాట్ఫామ్ మీద దిగి అక్కడ నుంచి అగైన్ వీ హ్యావ్ టు వాక్ టిల్ ద స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. సో అక్కడి నుంచి నడుచుకొని మనకి ఏమైనా కావాలంటే కొనుక్కొని తినచ్చు. అండ్ క్లోత్స్ అవన్నీ కూడా షాపింగ్ అవన్నీ చేయొచ్చు, జ్యువెలరీ అవన్నీ కూడా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి పాన్ కేక్స్ అన్నీ చూసినాం. అక్కడ మాత్రం చాలా ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మనం తినాలే కానీ. బట్ థాయిలాండ్లో అయితే మాత్రం మేము ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాము. ఏం తినాలా అన్నా కూడా మాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించేది. సో ఏం తింటే ఏమైద్దా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రైడ్ ఇన్సెక్ట్స్. సో మనం అనుకున్నట్టు అవేమి జస్ట్ ఎక్కడో పట్టినవి కాదు. సో మనకి ఇక్కడ చికెన్ అవన్నీ చేయడానికి ఎలా ఫామ్లోని రేస్ చేస్తారో వాళ్ళు కూడా అలానే అక్కడ ఫామ్లో రేస్ చేస్తారు అవన్నీ కూడా. తాటికాయలు తాటి ముంచులే ముగ్గిపోయి మొత్తం అంతా ముగ్గిపోయి. ఇక్కడ మేము మ్యాంగో స్టిక్కీ రైస్ తీసుకోవడానికి చూస్తున్నాము. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను అక్కడ మ్యాంగో స్టిక్కీ రైస్ తినడం. అండ్ ఇక్కడ తిన్న తర్వాత ఆల్మోస్ట్ థాయిలాండ్లో ఉన్న రోజులు మ్యాంగో స్టిక్కీ రైసే ఎక్కువ తిన్నాను నేను. నాకైతే అంత నచ్చింది. అండ్ ఇక్కడైతే పక్కన కూర్చొని బోట్ మీద పాన్ కేక్స్ చేస్తున్నారు, జాక్ ఫ్రూట్ పాన్ కేక్స్, కోకోనట్ పాన్ కేక్స్. సో ఇక్కడ నేను కొంచెం పాన్ కేక్స్ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా మ్యాంగో స్టిక్కీ రైస్ ఇంకా పాన్ కేక్స్ తీసేసుకుని తినేసి మేమైతే మాత్రం వెంటనే ఎగ్జిట్ అయిపోయి టైగర్ పార్క్కి వెళ్ళాము. మన నెక్స్ట్ ఐటినరీ ప్రకారం మాది టైగర్ పార్క్. ఇదైతే టైగర్ పార్క్ ఎంట్రీ. సో మేము చాలామంది రష్ ఎక్కువ ఉన్నారు టైగర్ పార్క్కి. అంటే ఇప్పటివరకు వెళ్ళిన అన్ని లొకేషన్స్లోని టైగర్ పార్క్ దగ్గర చాలా ఎక్కువ రష్ ఉన్నారు. ఎక్సైటెడ్? భయం వేస్తుందా?
ఓకే. You either you wanna go now ఓకే. or ఫైన్. థ్యాంక్ యూ. ఒక అర్థం కదా. medium 14. Thank you. ఇంకా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చాలా టైగర్స్ ఉన్నాయి. అన్నీ కేజ్‌లో పెట్టేసున్నట్టే లైక్ ఎలా అంటే జూలో ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ అన్నీ. చాలా ఎక్కువ టైగర్స్ ఉన్నాయి. సో, మేము చూస్తూ, నడుస్తూ వెళ్తూ ఉంటూ మనం ఈ టైగర్ దగ్గరికే వెళ్తున్నామేమో అని చెప్పేసి ఒక్కొక్క టైగర్‌ని చూస్తూ అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ అన్నీ రాసున్నాయి లైక్ ఎలా అంటే బిగ్ టైగర్, మీడియం టైగర్, స్మాల్ టైగర్ అని చెప్పేసి. మేము తీసుకున్నదైతే టికెట్ మీడియం టైగర్ దగ్గరికి టికెట్ తీసుకున్నాము. సో, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా అలా వాక్ చేసుకుంటూ లోపలికెళ్తే టైగర్ మేము దేనికైతే వెళ్తున్నామో దానికి ఎంట్రీ ఉంటుంది. అండ్ టైగర్ దగ్గరికి వెళ్ళే ముందు ఆమెకి ఫుల్‌గా హ్యాండ్స్ అన్నీ శానిటైజ్ చేసుకొని లోపలికైతే అలౌ చేస్తున్నారు. శానిటైజేషన్ అన్నీ అయిపోయిన తర్వాత లోపలికైతే వచ్చాము. ఇంకా ఇక్కడ లోపల ఇలా ఎంట్రీ అవ్వంగానే నా టెన్షన్ స్టార్ట్ అయ్యేది లైక్ హార్ట్ బీట్. ఇంకా చాలా అంటే అప్పటి వరకు చాలా నార్మల్‌గానే ఎక్సైటెడ్‌గా ఉన్నాము. టైగర్ దగ్గరికెళ్తున్నాం. వి ఆర్ గోయింగ్ టు టచ్ టైగర్. ఎప్పుడూ ఇన్ రియల్ ఎక్స్‌పీరియన్స్ చేయలే కదా! సో, ఇక్కడ నా ఫేస్ చూస్తే టెన్షన్ తెలుస్తూ ఉంటది. చాలా భయం పడ్డాను నేనైతే. అనుకున్నాం చాలా ఎక్సైటెడ్‌గా అప్పటి వరకు లోపల గేట్ ఓపెన్ చేసి లోపలికెళ్ళేంత వరకు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. వన్స్ లోపలికెళ్ళి టచ్ చేసిన తర్వాత చాలా టెన్షన్ ఫీల్ అయ్యాననమాట. అండ్ ఆల్సో దాని హెడ్ దగ్గరికి నేను వచ్చాను ఒకసారి. వస్తే వాళ్ళు చెప్తున్నారు నాకు దాని హెడ్ దగ్గరికి వెళ్తే దాని హెడ్ బ్యాక్ వరకు తిప్పుతది టైగరు. ఇట్ మైట్ బైట్ యూ. సో, హెడ్ వరకు రావద్దు. టైగర్ టెయిల్ పార్ట్ దగ్గర మాత్రమే ఉండండి. సో దట్ అంత వెనక్కి వచ్చినా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరూ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ అది మినిమమ్ కూడా మనల్ని ఏం చేయదని అన్ని భరోసా వాళ్ళు మనకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే అస్సలు భయం లేనట్టు యాక్ట్ చేస్తున్నారు కానీ ఆయన కూడా లోపల చాలా భయం అయితే ఉన్నది. మొత్తం అన్నిట్లో హైలైట్ ఏంటి అంటే నాకు నచ్చింది ఇక్కడ బేబీ టైగర్ కప్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదా! లైక్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ బేబీస్‌ని తీసుకొస్తారు కదా! సో, పేరెంట్స్ బేబీస్‌కి కూడా ఒక టికెట్ తీసి బేబీ కప్స్‌తోని ఫోటోస్ అలా తీసుకుంటున్నారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ దెన్ ఆఫ్టర్ అది అక్కడ అయిపోయిన తర్వాత రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్‌కైతే బయటికెళ్తున్నాము. నియర్ బైలో ఒక ఫుడ్ మార్కెట్ ఉంటే సో, మేమైతే ఫుడ్ మార్కెట్‌కి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్, థాయ్ ఫుడ్ లాంటిది ఏదైనా ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు అన్నిటికన్నా అక్కడ నచ్చింది ఏంటంటే ఫ్రూట్స్.
వెరీ నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాము. సో కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి మార్నింగ్ క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని ఈ ఫెరీ పాయింట్ దగ్గర డ్రాప్ చేశారు. ఈ ఫెరీ పాయింట్ దగ్గర నుంచి మేము లోపలికి నడుచుకొని వెళ్ళి ఫెరీ ఎక్కి ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్తారు మమ్మల్ని. ఐలాండ్ వరకు వెళ్ళేటప్పుడు మాకు ఒక 3 స్టాప్స్ ఇచ్చారు. సో ఆ 3 స్టాప్స్కి ఎవ్రీ స్టాప్ దగ్గర ఒక యాక్టివిటీ ఉంటుండే. సో ఇది మా ఫస్ట్ స్టాప్ దగ్గర వచ్చేసి 3 యాక్టివిటీస్ ఈ ట్రిప్ మొత్తంలోని. అండ్ ఇట్ డిపెండ్స్, మీరు కావాలంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. అండ్ ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అందరినీ కూర్చోబెట్టి ఏ బోట్ అయితే వచ్చిందో, ఏ ఫెరీ అయితే వచ్చిందో ఆ ఫెరీలో వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఈ యాక్టివిటీస్కి ఇంత ప్రైజ్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క యాక్టివిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది, ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. అండ్ మేము ఎక్కడైతే ఆగామో అదే లొకేషన్లోని పారాసైలింగ్ యాక్టివిటీ ఉంది. సో మేమైతే పారాసైలింగ్ తీసుకోలేదు, ఓన్లీ ఒక సింగిల్ యాక్టివిటీ తీసుకున్నాము, విచ్ ఈజ్ అండర్ సీ వాటర్ వాక్. సో ఒక యాక్టివిటీ తీసుకున్నాము, పారాసైలింగ్ అయితే తీసుకోలేదు. సో మేము అక్కడైతే ట్రై చేయాలనుకోలేదు పారాసైలింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ అక్కడ పారాసైలింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వీ స్టార్టెడ్ టు సెకండ్ స్టాప్. సో సెకండ్ స్టాప్ వచ్చేసి అండర్ సీ వాటర్ వాక్. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆగాము అండర్ సీ వాటర్ వాక్ దగ్గర. అండ్ అండర్ సీ వాటర్ వాక్ వచ్చేసి ఒక బోట్లా ఉన్నింది. ఆ బోట్ నుంచి మమ్మల్ని డ్రెస్ చేంజ్ అవి చేసి ఆక్సిజన్ అవన్నీ పెట్టి అండర్ సీ వాటర్ వాక్కి పంపించారు, విచ్ ఈస్ అరౌండ్ 15 feet అండర్ వాటర్. 15 feet లోపలికి వాక్ ఉంటుంది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఐలాండ్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఐలాండ్ దగ్గర దే గేవ్ us some time, ఒక 2 hours అలా ఇచ్చి 2 hours 3 hours ఇచ్చి అక్కడే ఉన్నాం మేము. సో అక్కడ ఉండి ఒక ఫ్యూ మినిట్స్ అక్కడ కొంచెం సేపు ఉండి అక్కడి నుంచి మేము రిటర్న్ బ్యాక్ టు అగైన్ పటాయా వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఐలాండ్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ బట్ యాక్టివిటీస్ అయితే అక్కడ ఏం లేవు కాబట్టి, బట్ అండర్ సీ వాటర్ వాక్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్నాక్స్లో ఏవైనా తినేసి అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ టు పటాయా.